కాలమేమో వేగంగా గడిచిపోతోంది. ఇక్కడ శివగురునికేమో నడి వయస్సు కూడా దాటిపోతోంది. ముసలితనం మీద పడుతోంది. అప్పుడు అనుకున్నాడు, ఆనాడు గురువుగారు లోకోత్తర విఖ్యాతి పేరు ప్రతిష్టలు పొంది పుత్రుని కంటానని అన్నారు కదా. కానీ గురువుగారు చెప్పిన జోస్యం ఇంతకాలమైనా ఫలించలేదు. ఒక చెట్టు చిగురించి పూచి నిండుగా బాగా పండితేనే కదా ఆ చెట్టుకు సార్థకత. కానీ ఈ సృష్టిలో ఒక మామూలు చెట్టు స్థాయిలో కూడా నా యొక్క జపతపాలు ఫలించలేదు అని విచారపడుతూ వ్యక్తం చేశాడు శివగురుడు. అప్పుడు అతని భార్య ఆర్యాంబ ఒక చక్కని మాట అంటుందండి. ఎంత బాగా చెప్తుందో ఒక్కసారి విందాం. స్వామి, మానవులలో జడత్వం ఉంటుంది కదా, కానీ దేవతలలో అస్సలు ఉండదు. వారు చైతన్య స్వరూపులు. అలాగే వారు ఎటువంటి వారంటే, ఇక్కడ అమ్మవారు దేవతలని ఎంత చక్కగా వివరించారంటే అండి, ఆర్యాంబ అమ్మ దేవతల గురించి ఎంత చక్కగా వివరించిందో ఒక్కసారి విందాం. గుక్కిడి పాలు లేకుండా దరిద్రంలో బతుకుతూ గుక్క పెట్టి ఏడ్చిన ఆ ఉపమన్యువును ఏకంగా ఆ క్షీరసాగరానికి అధిపతిని చేశాడే. ఎంతటి దయాహృదయులు ఆ క్షీరరామ ప్రభువు. కాబట్టి మీరు మన యొక్క వృషాచలేశ్వరుని వేడుకోండి, తప్పక కరుణిస్తాడు ఆ కరుణామయుడు. భార్య సలహా పాటిస్తూ నిత్యం వృషాచలేశ్వరుణ్ణి సేవించి పూర్ణ నది తీరంలో తపస్సు ప్రారంభించాడు శివగురుడు. తర్వాత ఏమైందో రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.